ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 47వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకే వందనాలు తండ్రి. నాయన యేసయ్య ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టి దేవా యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. యేసయ్య ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసునామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలండును గాక ఆమేన్. యేసునామములో అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసునామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. లాస్ట్ వీడియోలో మనము బుద్ధిమంతుడైన దాసుని గురించి తెలుసుకున్నాం కదండి. తండ్రి అయితే ఇప్పుడు దుష్టుడైన దాసుని గురించి యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 48వ వచనము. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకుని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచూ త్రాగుచునుంటే కదండి. ఈ రోజుల్లో మనలో చాలా మంది మీ అనుకునే మాటే కదండి, ఇంతకాలం అయిపోయింది యేసయ్య ఇంకా రాలేదు, అసలు యేసయ్య వస్తారో రారో, ఎప్పుడు వస్తారో అని మనలో చాలా మంది మీ అనుకుంటాం కదండి. అయితే ఆ విధంగా అనుకుని ఆగిపోకుండా అందులో కొంతమంది ఏం చేస్తున్నారండి, తమ యొక్క దుష్ట ప్రవర్తన వల్ల ఇతరులతో ఎంతో మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారంట కదండి. వారు ఆ విధంగా జీవిస్తున్నప్పుడు వారు అనుకునే గడియలు అంటే వారు ఎక్స్పెక్ట్ చేయని టైంలో యేసయ్య వచ్చి వారిని ఏం చేస్తున్నారో మనం చూద్దామండి. 50వ వచనము. ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకుని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును కదండి. ఇటువంటి భయంకరమైన పనిష్మెంట్కి మనం గురి కాకుండా ఉండాలంటే మన ప్రవర్తనను మనం సరి చేసుకొని యేసయ్య రాకడ కోసం మనము ఎదురు చూడాలి కదండి. ఆ విధంగా ఎదురు చూసే కృప యేసునామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసునామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ఇప్పటి వరకు చదువుకున్నాము మత్తయి సువార్త 24వ అధ్యాయము 48వ వచనం నుంచి 51వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసునామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.